ఏదైనా డబ్బు విషయానికి వస్తే ఇవాళ రేపు మనుషుల యొక్క ముసుగులన్నీ తొలగిపోతూ ఉన్నాయి. అసలు రూపాలన్నీ డబ్బు దగ్గర బయటపడిపోతున్నాయి. అది చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా అనేది తేడా ఏమీ కనిపిస్తలేదు. ఇదంతా ఎందుకు చెప్పినా అనేది దేని గురించి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే అంటే మంచువారి కుటుంబం గురించి అంతకుముందు మరి సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు కొన్ని ఛానల్స్ పైన వాటిపైన వాళ్ళు కేసులు పెట్టడాలు ఇవన్నీ కూడా చూసాం. నేనైతే మొదటిసారిగా ఇప్పుడు మాట్లాడుతున్నా. అది కూడా ఎందుకంటే ఆల్రెడీ ఈ సమస్య అనేది మీడియాకు వచ్చేసింది. 4 గోడల మధ్య జరిగితే అదేదో జరిగిందంట అని కాదు, జరిగిన సంఘటనలు మనం చూస్తాము, ప్రపంచం చూస్తాము. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇక అన్ని బహిర్గతం అయిపోతూ ఉన్నాయి. జీవితం అంతా బదనాం అయిపోతా ఉంది. ఇది మంచిగా చెడుకా అనేది సమాజంలో మరి ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఈ ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే కుటుంబ సమస్యలు అనేది ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి కదా. కాకపోతే పేదవాళ్ళు కుటుంబాల్లో ఏమో అదొక పెద్ద డ్రామాలాగా చూస్తుంటారు. ఏదో సామెత చెప్పినట్టుగా పేదవాడు తాగితేనేమో తాగుపోతుంటారు, ధనవంతులు తాగితేనేమో ఉన్నోళ్ళు తాగితే సరదాకనే అన్నట్టుగా ఇట్లా సమాజం ఒక విభజన అయితే నడుస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పుడు మోహన్ బాబు గారు పాపం ఆయన విషయానికి వస్తే ఇండస్ట్రీలో ఏది బ్యాక్గ్రౌండ్ లేకుండా మంచిగా అదే కష్టపడి ఎక్కడో చెన్నై వెళ్ళి మరి ఆయన అంతకుముందు స్కూల్లో డ్రిల్ టీచర్గా పనిచేశారు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో భక్తవత్సలం అలియాస్ మోహన్ బాబు గారు ఈరోజు మరి ఒక టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా ఆయన ఇండస్ట్రీలో విలన్ దగ్గర నుంచి వేషాలు స్టార్ట్ చేసి మరి నటుడుగా హీరోగా తనదైన ముద్ర వేయగలిగారు. మంచి సినిమాలు చేశారు, నిర్మాణం చేశారు, సినిమాలు నిర్మించారు. మరి ఆయనకి మొదటి వివాహం అలాగే రెండో వివాహం ఇట్లా జరిగింది. మొదటి భార్య పిల్లలు విష్ణు అండ్ లక్ష్మి, రెండో భార్య సంతానం మనోజు అనేది ఇండస్ట్రీకి తెలిసినటువంటి సమాచారమే, అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు జరుగుతూ ఉంటే ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఆయన ఎప్పుడు కూడా మోహన్ బాబు గారు అంటే ఏంటి, ఇండస్ట్రీలో టెర్రర్, ఒక డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎన్టీఆర్ గారి తర్వాత మోహన్ బాబు గారినే చెప్తారు. ఎన్టీఆర్ అంటే భయం ఉండదు కానీ ఆయన అంటే సెల్ఫ్ డిసిప్లిన్, ఆయన డిసిప్లిన్కి జనాలు భయపడేవారు. అదే పద్ధతి ఈయన కూడా చేసేవారు, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అనేది ఉంది. అయితే మరి పిల్లల విషయాల్లో ఇది ఏం జరుగుతుంది? ఇప్పుడు తండ్రి కొడుకు మోహన్ బాబు మంచు మనోజు విషయం మనం చూస్తే ఒకేసారి ఆ వార్తలు చూసి మంచు మనోజు నా పైన మా నాన్న దాడి చేయించారు అన్నట్టుగా ముందు మీడియాలో వచ్చింది. తర్వాత మా నాన్న తరపు వాళ్ళని వచ్చింది. ఆ కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక వార్త ఏమైనా వచ్చింది, నా పైన మనోజు దాడి చేశాడని చెప్పి ఆయన కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా ఒకరి మీద ఒకరు తండ్రి కొడుకులు కేసులు పెట్టుకోవడం అనేది జరిగింది. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో మన తెలుగు తెలుగు ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. సాధారణంగా ఫిల్మ్ సెలబ్రిటీలకు సంబంధించింది వాళ్ళ ఇంట్లో జరిగింది ఏదైనా తుమ్మినా దగ్గినా కూడా మామూలు జనాలుగా ఒక పెద్ద న్యూస్గానే ఉంటుంది. అటువంటిదిగా కుటుంబంలో ఇట్లా జరుగుతూ ఉంటే ఇది అందులో సోషల్ మీడియా ఇది ఎక్కడ ఆగుద్ది ఏంటి అనేది చెప్పలేదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య మొత్తం మీద చూసినట్లయితే ఏంటిది, మోహన్ బాబు గారు ఎప్పుడు కూడా నేను క్రమశిక్షణతో పెంచాను, చాలా ఇదిగా పెంచాను అన్నట్లుగా ఆయన పాపం ఆయన డిసిప్లిన్గా ఉన్నారు. ఆయన కష్టపడ్డాడు, సంపాదించిండు. ఓవరాల్గా చూస్తే ఈ ఆస్తుపాస్తులన్నీ ఆయన ఉంటాయి. అయినా కూడా మరి పిల్లలకు కూడా సమానంగా పంచడం అనేది ఉంటుందిగా. ముగ్గురికి పక్షపాతం లేకుండా పెంచాలి. మరి అయితే తండ్రి కొడుకు మధ్య ఏం జరుగుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే మంచు మనోజ్ కాస్త ఇండిపెండెంట్గా ఉండటానికి ప్రయత్నాలు చేయటం, ఆయనది కూడా ఫస్ట్ మ్యారేజ్ అనేది డివోర్స్ వరకు వెళ్ళి తర్వాత మళ్ళీ వేరే మరి భూమా వారి అమ్మాయిని మౌనికారెడ్డిని రెండో వివాహం చేసుకోవడం, ఆమెకు కూడా ఒక ఆల్రెడీ పెళ్ళైన పిల్లగాడు ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది, పెళ్లి చేసుకున్నారు, అయింది. కానీ ఆ పెళ్లి దగ్గర నుంచి కూడా ఇటు మోహన్ బాబుకి మంచు విష్ణుకి అంటే మనోజ్ వాళ్ళ అన్నకి
పెద్దగా ఆ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కానీ అది కానీ ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ కనపడదు. ఎందుకంటే పెళ్లి విషయం అప్పుడు కూడా గొడవ, గతంలో కూడా ఒక గొడవ చూసాం మనం. ఏది మరి మంచు విష్ణు వచ్చి వాళ్ళ ఇంటి పైన వాళ్ళ వాళ్ళ అనుచరుడు ఎవరో ఉన్నారు, ఆయన పైన దాడి చేస్తున్నాడని ఒక వీడియో మనం చూసాం. అప్పుడు మంచు మనోజ్ మాట్లాడి, ఇదిగో ఇట్లా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారండి మా వాళ్ళు అన్నటువంటి వీడియో అది. ఇప్పుడు పెద్దవాళ్ళ కుటుంబం, ఇంకా పెద్దవాళ్ళ కుటుంబంలోనే తప్పలేదు. ధీరుభాయ్ అంబానీ లాంటి కుటుంబంలోనే మరి ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత ఆస్తుపాస్తుల కోసం ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య అది వీధిన పడ్డటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కోకిల అమ్మ, అదే ఆయన వాళ్ళ అమ్మగారు దగ్గరుండి మళ్ళీ ఇంకా పెద్దల్ని పిలిపించి ఆ పంచాయతీని చేశారు. మరి మోహన్ బాబు గారు ఇప్పుడు విషయంలో ఇక్కడ మనం అక్కడ ఏం జరిగింది ఆస్తుపాస్తుల విషయంలో అనేది పూర్తిగా మరి అది మోహన్ బాబు గారు చెప్పాలి. ఎందుకంటే నేనేం ఆస్తులు అడగట్లేదు, ఆస్తులకు సంబంధించిన గొడవ కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన గొడవ అని చెప్పి మంచు మనోజ్ గారు ఆయన అనడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ఈ అక్కడ ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్కు సంబంధించి అక్కడ ఏదైనా ఉండటం ఉంటే మరి దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు విష్ణువును తండ్రి అనేది ఇతని ఆరోపణగా మనకు కనబడతా ఉంది. ఏదేమైనా మొత్తం మీద ఇది ఆస్తుల కోసం జరుగుతున్నటువంటిదే. అయితే తండ్రి వెర్షన్ ఆలోచిస్తే చిన్నాడు వాడు వెళ్తున్నది, వాడు చేస్తున్న పనులు అవి కరెక్ట్గా లేవు అని మరి తండ్రికి అనిపించడం తప్పేం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తండ్రికి తెలియకుండా అయితే ఉండదుగా పిల్లవాడి మనస్తత్వాలు, బిడ్డల మనస్తత్వాలు. ఆ కోణంలో మనం ఆలోచిస్తే అది కూడా ఇదే. అయితే పిల్లలు పెరుగుతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి అనేది మనోజ్ వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు అది కూడా కరెక్ట్గానే ఉంటుంది. మరి ఆస్తుపాస్తులు ఇప్పుడు ఆ యూనివర్సిటీ, తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతను, అవన్నీ కూడా వాటి పంపకము, ఇప్పుడు ఈ ఫామ్ హౌస్, వీటికి సంబంధించి ఈ పంపకాల, ఆస్తుల పంపకాల విషయంలోనే మరి అంటే తేడా కొడుతుంది, ఇతనికి అన్యాయం జరుగుతుంది. దాన్నే ఇతను ప్రశ్నిస్తున్నాడు, ఇంకో రకంగా మనోజ్ ప్రశ్నిస్తున్నాడు అనేది మరి ఇప్పుడు చూస్తుంటాం. మనం చూస్తే బౌన్సర్లు పిలిపించుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములు, ఒకరికి మించి ఒకళ్ళు. మరి పోలీసులేమో మోహన్ బాబు గారు చెప్పిందే వింటున్నారు తప్ప మంచు మనోజ్కి ఏదో చేస్తామని చెప్పి ఇతను పిల్లోడు చెప్పింది వినిపించుకోవట్లేదు. అంటే తండ్రికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి పిల్లోడు నిలబడలేకపోతున్నాడు. ఇట్లా మొత్తం మీద రెండు గ్రూపులు అక్కడ సామాజిక వర్గాల పరంగా చూసినా కూడా అవి, ఎందుకంటే లవ్ మ్యారేజ్, అక్కడ వర్గాలే. పొలిటికల్గా చూసినా ఇదంతా కూడా ఒక ఇది మొత్తం ఒక ఎట్లా చెప్పాలి, అది అట్లా ఉంది మొత్తం మీద అయితే. సో మరి ఇది ఆ ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా ఇవాళ రేపు ఆస్తిపాస్తులు ఏంటంటే మరి ఒకప్పుడు భూమి అంటే మామూలుగా ఉండేది, ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు బలుగుతున్నటువంటి పరిస్థితి ఆస్తిపాస్తులు. ఆస్తులు ఉంటేనే గొప్ప అనేటువంటి పరిస్థితి నడుస్తున్నటువంటిది. సో ఈ మరి మంచు కుటుంబంలో రేగినటువంటి ఈ తుఫాను ఇది కరిగిపోద్దా, లేదంటే మరి ఇంకా ఇది కంచుగా మారుతుందా అనేది చూడాలి. మరి లక్ష్మి గారేమో ఆమె చిన్నోడి వైపు కొంచెం పాపం నిలబడుతూ అన్నదమ్ములు కలిపి చేసే ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉంటే ఆమె ఏం పడించుకునేటట్లేరు. ఎందుకంటే మానసికంగా గ్యాప్ వచ్చినప్పుడు అది తొందరగా అన్నదమ్ములైనా అక్కచెల్లెళ్ళైనా ఎవరైనా భార్యాభర్తలైనా ఆ కలవడం అనేది కొద్దిగా అంత తేలికైనటువంటి విషయం కాదు. అది కనపడతా ఉంది ఇక్కడ కూడా. మరి అదే ఒక లాజిక్ ఆలోచిద్దాం. మామూలుగా ఆ చిన్నపిల్లగాడిని మంచు మనోజ్ని కొట్టినట్టుగా తెలుస్తున్నారు. మోహన్ బాబు కొట్టిండా లేదంటే ఆయన ముఖ్య అనుచరుడు ఎవరో కొట్టారనేది తెలుస్తా ఉంది. అదే మోహన్ బాబు ఈ విషయం కాకుండా, ఈ సందర్భం కాకుండా మంచు మనోజ్ని ఇట్లా కొట్టారు అని తెలిస్తే తండ్రిగా ఆయన రెస్పాన్స్ ఎట్లుంటుందో ఆలోచించుకోండి. అసలు ఆడు బతుకుతురా? అందులో చిన్నపిల్లగాడు ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది, అది తెలియకుండా తల్లిదండ్రులకి ఇంట్లో చిన్నోడి మీద అది ఎక్కడైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొంచెం ఒక ఇంత ఉంటుంది. అట్లా ఆలోచించండి. మోహన్ బాబు మనస్తత్వానికి, ఆయన ఎమోషనల్ ఇదికి కానీ ఇప్పుడు ఆస్తిపాస్తులు గొడవలు కాబట్టి మోహన్ బాబు కొట్టలేక మరి ఆయన ముఖ్య అనుచరుడు ఎవరో కొట్టారని చెప్పి అది కుంటుకుంటా వచ్చాడు.
అంటే ఈయన కూడా తండ్రి ఇదిని కొంత ఏదో ఇదిగా పూర్తిగా మా కుటుంబ గొడవ అన్నట్టుగా ఇది చేస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ప్రెస్ మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఆల్రెడీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఇది పరిష్కరించి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి మంచు మనోజు అది ట్విట్టర్ ఎక్స్లో పెట్టడం కూడా మనం చూసాం. కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తింది. ఇవన్నీ జరుగుతుంది. మొత్తం మీద అయితే ప్యూర్గా ఇది ఆస్తుల కోసం జరుగుతున్నటువంటి ఇదే కనపడుతుంది. సో దీన్ని బట్టి ఎంత డిసిప్లిన్గా పెంచినా ఎంత ఏది చేసినా అడ్డాలు నాడే పిల్లలు కానీ గడ్డాలు వచ్చాక పిల్లలు కాదని ఒక సామెత ఉంది. అంటే చిన్నప్పుడు మనం చెప్పినట్టు వింటారు. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళు పెద్ద అయిపోయాక వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. ఇంకా ఆస్తుపాస్తులు లేదంటే కుటుంబంలో డబ్బులన్నీ ఆగం చేస్తుంది ఎవరని చెప్పి మనోజు ఒక ప్రశ్న వేశాడు. ఆయన కదా మన విష్ణువా నేనా అని చెప్పి వేశాడు. నిజంగా చూస్తే మరి మోహన్ బాబు గారు ఎక్కడో తెలియకుండానే పెద్ద కొడుకు మీద ఒక ఇంత ప్రేమను చిన్నోడు ఈడంతా ఆగం చేస్తున్ననే వేలో ఇతని యొక్క బాధను పట్టించుకోవట్లేదేమో అనిపిస్తా ఉంది. మామూలుగా వేరే సందర్భంలో అంత కరెక్ట్గా ఉన్న సందర్భంలో మోహన్ బాబు పిల్లల్ని ఇట్ట ఎవరో కొట్టారు అని అంటే వాడు అసలు బతికి బట్టకడతారా ఆలోచించండి. మరి ఈ రోజున మోహన్ బాబు ఉండగానే మరి చిన్నపిల్లగాడిని కొట్టారు అంటే ఏంటి? మరి మోహన్ బాబు గారు చూస్తూనే ఉన్నాడు అట్లే. మళ్ళీ నా చిన్నోడు వల్ల చిన్న కోడల వల్ల నాకు ప్రాణ భయం ఉందని చెప్పి ఆయన కేసు పెట్టడం, ఇది అసలు ఆయన స్వభావానికే విరుద్ధంగా అనిపించలా. మరి సమాజం కామెంట్లు చూస్తూ ఉంటే మనం నేను గమనించా ఎక్కువ కామెంట్లు ఎట్లా వస్తున్నాయి, మనోజ్ వైపు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. నిజంగా ఏం జరిగింది అనేది ఇంకా అది మోహన్ బాబు గారు ఆయన ఏదో ఒక రోజు వస్తుంది పూర్తి స్థాయి ఇంటర్వ్యూ, ఇంకా అప్పుడు తెలియాలి కొంతవరకు. అట్లానే మనోజ్ కూడా పూర్తి స్థాయి ఇంటర్వ్యూ వస్తుంది, అప్పుడు తెలియాల్సిందే. మొత్తం మీద అయితే ఈ కొట్లాట్లు ఇవన్నీ కూడా ఎంత వారైనా ఆస్తుల విషయాలు వచ్చేసరికి సాధారణ మనుషులే అని చెప్పడానికి మనకి మంచువారి అలాగే అక్కడ అంబానీ వారి ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. ఏమంటారు?